ఏపీలో కూటమి సర్కార్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఇది మంచి ప్రభుత్వం, ఇదే మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు వాళ్ళ ప్రభుత్వానికి ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నటువంటి ఈ నేపథ్యంలో నిజంగా ఏపీలో కూటమి సర్కార్ అంత విశేషమైనటువంటి పాలన అందించిందా? ఈ 100 రోజుల పాలనను గ్రాఫ్గా తీసుకుంటే రాబోయేటువంటి రోజులు మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయా అనేటువంటిది ప్రశ్నలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు ఈ 100 రోజుల్లో కూటమి సర్కార్ సాధించినది ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో సాధించబోతున్నది ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. సార్ నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి సోషల్ మీడియాలో టీడీపీ అధికార ఫేస్బుక్ పేజ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ దగ్గర నుంచి వాట్సాప్ డీపీల వరకు మొత్తం ఇదే ఉంది. అన్ని చోట్ల కూడా మాది అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వము అని ప్రచారం చేసుకుంటున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి ఇంత దరిద్రపు సీఎంను నేను ఎక్కడా చరిత్రలో చూడలేదని చెప్పి చంద్రబాబు గారు కాసేపటి క్రితం కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అసలు టోటల్గా ఏపీలో ఉన్నటువంటి 100 డేస్ పాలన గురించి మీ అనాలిసిస్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జామ్ అయిపోతే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఉంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. అలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. కానీ కొంతమంది ఉంటారు ఆత్మహత్య చేసుకున్నట్టు చేసుకుంటే ఇంట్లోకి వెళ్ళి ఇది తీసుకెళ్ళి సరే తిట్టకుండా కొట్టకుండా ఉంటారని ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళు ఒక బాపత ఉంటారు. ఈరోజు తెలుగుదేశం సబ్జెక్టులో చూస్తే దేంట్లో పాస్ అయింది? అమ్మఒడి పడలేదు, రైతు భరోసా పడలేదు, మన మెడికల్ కాలేజీలు వద్దంటున్నారు, షిప్పింగ్ హార్బర్లు ప్రైవేటీకరణ చేస్తా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో ఒక షిప్పింగ్ సీపోర్ట్లను నిర్మించి ఫిషింగ్ హార్బర్లను నిర్మించి అవి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావటం కరెక్టా, లేకపోతే అది ప్రైవేట్ పరానికి చేయడం కరెక్టా? ప్రభుత్వానికి ఆదాయం రావటమే కరెక్ట్. ఎవరైనా కొడుకునేది అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ సీట్ల కోటా ఉంటే కరెక్టా, లేకపోతే ప్రైవేట్ కోటాలో ఉంటే కరెక్టా? ప్రభుత్వ కోటా ఉంటే కరెక్ట్. మరి సరెండర్ ఎందుకు చేస్తున్నారు? నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. ఎవడైనా సరే మాకు ఇంకా 100 సీట్లు 200 సీట్లు పెంచని అడుగుతారు, కానీ ఇచ్చిన సీట్లు సరెండర్ చేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని. సో ఇలాంటివన్నీ ఏంటి అసలు? మీరు తీసుకుంటే ఆయన ఒక 10 సబ్జెక్టులో 12 సబ్జెక్టులో ఆయన సూపర్ 6 తీసుకుంటే ఏది అమలు కాలా? ఆయన చేసింది ఒక దాంట్లో పాస్ మార్కులు వచ్చేది ఏంట్లో అంటే వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచుతున్నారు, అదొక్కటి మాత్రమే. ఓకే. మీరు అప్పులు ఎలా చేస్తున్నారు? బీభత్సంగా అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తేనేమో అప్పులు చేసి పప్పు బెల్లాలు చేయడం పెద్ద గొప్ప ఘనకార్యం అని అన్న మీరు అప్పులు చేస్తూ కూడా చేయట్లేదు కదా మీరు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పప్పు బెల్లాలు చేస్తున్నారని చెప్పారు. సింగపూరు, వెనిజువేలా చేస్తున్నారు, భారతదేశాన్ని అన్నారు, శ్రీలంక చేస్తున్నారు అన్నారు. మీరు అప్పులు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కూడా ఇవ్వట్లేదు. మీరు జగన్మోహన్ రెడ్డికి 3 ఇంతలు ఇస్తా అన్నారు, అది వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కూడా ఇవ్వట్లేదు కదా మీరు. ఈ పొజిషన్లో మొన్న విజయవాడ వరదల విషయంలో ఇంత నెగిటివ్ మార్క్స్ ఉన్న దీంట్లో ప్రజల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? చీకొడతారు. ఇప్పటికే నాకు తెలిసి ఫామ్ 20 ఎప్పుడైతే అప్లోడ్ అయిందో నిన్న దాదాపు నా దగ్గర 40 to 45 విలేజెస్ మేము అనలైజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను, మీ ఊర్లో పోలింగ్ స్టేషన్లో ఎన్ని పోయినాయి నాకు చెప్పంటే మాకు కొన్ని దొరికినాయి. ఓకే. దాని మీద పోలింగ్ స్టేషన్ వైజ్ ఒక రీసెర్చ్ జరుగుతోంది ఆల్రెడీ. అది జరిగితే ఇంకా బీభత్సంగా ప్రజా వ్యతిరేకత వస్తుంది. ప్రజలకు కనుక మేము వైసీపీకి ఓటేస్తే అది తెలుగుదేశంకి వెళ్ళింది అని ప్రభుత్వాన్ని కూల్చే స్థాయిలో జరిగిందని తెలిస్తే మాత్రం తీవ్రమైన ప్రజాగ్రహం ఉంటుంది. నాకు తెలిసి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు గ్రామాలకు అడుగుపెట్టే అవకాశం అయితే ఉండదు. ఆ ఫిగర్స్ కనుక ఎగ్జాజరేట్. ఒక చోట మాత్రం మాకు పోలైన ఓట్ల కంటే అక్కడున్న ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఆ వర్క్ అయితే జరుగుతుంది. అది అంటే నేను ఇది ఏదో వైసీపీ కొని చేయట్లేదు. ఓకే. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది వైసీపీకి సంబంధించింది కాదు. ఈ ఓటర్ని దోచుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు.
రాజ్యాంగాన్ని కూని చేశారు, స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని కించపరుస్తున్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు. ఇది అది దేశద్రోహంతో సమానం. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది దేశద్రోహంతో సమానం. కాబట్టి అటువంటి ద్రోహం ఎవరూ చేయకూడదు. మంచి పాలన అందించండి, విమర్శలు చేసుకోండి, ప్రతి విమర్శలు చేసుకోండి, మీరు ఓట్లు వేయించుకోండి, గెలవండి. ఓట్లు కూడా వేయకుండా ఓట్లు తారుమారు చేసి గెలవడం అనేది దేశద్రోహం. సో అటువంటి ఈ ప్రజాగ్రహానికి అది కూడా తోడైతే అగ్నిలో ఆజ్యం పోసినట్టు అవుతుంది. సో ఆ స్థాయిలో ప్రజా వ్యతిరేకత బిల్డప్ అవుతుందని దాన్ని డైవర్ట్ చేయడానికి కొత్త కొత్త ఇష్యూస్ తీసుకొస్తున్నారు. ఆ పడవలతో వరదని డ్యామ్ని కూల్చాలని. పడవలతో డ్యామ్లు ఎవడట్టా కూలుస్తాడు నాకైతే అర్థం కాదు. మీరు పడవలో 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల పైన పడవ వదిలితే ఒకసారి వచ్చి హిట్ అయిపోయిన తర్వాత అది ఎక్కడ హిట్ అవుతుందో, ఈ పిల్లర్ని హిట్ అవుతుందో, బీమ్ని హిట్ అవుతుందో తెలియదు మీకు. ఒకసారి హిట్ అయిపోయిన తర్వాత అక్కడ ఆగిపోయిన తర్వాత ఇంకా అది ఇన్ఎఫెక్ట్. దానివల్ల కూల్చడం అనేది నాకు తెలిసి ఏ రాకెట్ సైన్స్లో ఎట్లా కలబెట్టారు నాకైతే తెలియదు. అక్కడ బొక్కబోర్లా పడింది తెలుగుదేశం. వరద కంట్రోల్లో కానీ మీరు ముందుగానే వరద వస్తున్నప్పుడు తెలిస్తే మూడు జలాశయాల్లో నీళ్ళు తగ్గించింటే ఒకేసారి వరద వచ్చేది కదా, కంట్రోల్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ వచ్చేది కదా. అది ఒకటి చేయలేదు. బుడమేరు మీద గేట్లు ఎత్తడం తప్పిదాం అంటున్నారు. అసలు బుడమేరు మీద గేట్లు ఎక్కడ ఉన్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. బుడమేరు మీద గేట్లు లేవని తెలియని వాడు ముఖ్యమంత్రి ఎట్లా అయిండో నాకు అర్థం కావట్లేదు అని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళగలేరు. గేట్లు దేని మీద ఉన్నాయి ఇప్పుడు అయ్యా అంటే బుడమేరు మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలియని ముఖ్యమంత్రి ఎవరు? సో అట్లా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి బూమరాంగ్ అవుతూ వస్తుంది. అందులో ఒకటి ఈ మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి కోసం తీసుకొచ్చింది తిరుమల తిరుపతి లడ్డు ఇష్యూ. ఓకే, తిరుమల తిరుపతి లడ్డు ఇష్యూ వాళ్ళు ఏం చెప్పారంటే ఏదో రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎస్డిడిబి కాఫర్ ల్యాబ్ తీసుకొచ్చి దాంట్లో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కూడా కలిపి తయారు చేశారు. అది తిరుమల శ్రీవారికి మీరు నైవేద్యం ఎలా ఇస్తారు అని చెప్పేసి ఇంతకంటే దారుణమని చంద్రబాబు నాయుడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హైకోర్టులో వెళ్ళేయడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తున్నారు. అవును, ఇది కూడా బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే మీరు రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు మీకు జూలైలో అంటున్నారు. జూలై 7 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12th జూన్. 17th జూన్న వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేశారు, ల్యాబ్కి పంపించారు. 20th జూన్న దాని రిపోర్ట్ వచ్చింది. 23rd జూలై. 23rd జూలై అంటే 23rd సెప్టెంబర్, ఆగస్టు సెప్టెంబర్ 2 months. 2 months మీరు దాని గురించి మాట్లాడకుండా 100 రోజులు మీది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మీరు మొహం చెల్లక ఇవాళ పెట్టడం అంతే కదా. లేకపోతే ఇంత డిలే అయ్యి ఎందుకు ఆపారు మీరు? ఆ రోజునే కదా మీరు చెప్పాల్సింది. అవును.